ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు, పవన్ సహా మొత్తం 25 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈసారి బాబు కేబినెట్లో 17 మంది కొత్తవారి కావడం గమనార్హం. అందులో 3 మహిళలు కూడా ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్, ఇక టీడీపీ నుంచి బంగళపూడి అనిత, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, డోలా బాలా వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండపల్లి రాంప్రసాద్ రెడ్డికి మొదటిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ వైసీపీ అభ్యర్థి వంగా గీతపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2014 మార్చిలో జనసేన పార్టీ స్థాపించిన పవన్ నిర్విరామంగా పార్టీని విజయపథాన నడిపించారు. ఇక కూటమి విజయంలో కూడా పవన్ కీలక పాత్ర పోషించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులు భారీ విజయంతో గెలుపొందారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఇక తెనాలి నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో నాదెండ్ల మనోహర్ గెలుపొందారు. 48,112 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కుమార్డె నాదెండ్ల మనోహర్. ఈయన ఉమ్మడి ఏపీలో శాసనసభ స్పీకర్గా కూడా పనిచేశారు. 2018లో జనసేన పార్టీలో చేరినప్పటి నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నాదెండ్ల మనోహర్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఇక నిర్దవాలు నుంచి పోటీ చేసిన కందుల దుర్గేష్ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2007 నుండి 2013 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇక 2019లో జనసేనలో చేరిన కందుల దుర్గేష్ పవన్ అత్యంత సన్నిహితుడిగా మారారు. ఇక పార్టీ బలోపేతం కోసం తనవంతు కృషి చేసి ఈ ఎన్నికల్లో గెలుపొందారు. ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దుర్గేష్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని,
సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కందుల దుర్గేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బీజేపీ తరఫున ధర్మవరం నుంచి పోటీ చేసిన సత్యకుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా సత్యప్రసాద్ గెలిచారు. బీజేపీ పార్టీలో కీలక పదవులు నిర్వహించిన ఆయన బీజేపీ జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఇక ఢిల్లీ స్థాయిలో కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా 2019 యూపీలో బీజేపీ విజయం వెనుక కీలక పాత్ర పోషించిన సత్యకుమార్ ఇప్పుడు బాబు కేబినెట్లో పనిచేయనున్నారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను సత్యకుమార్ యాదవ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. టీడీపీ తరఫున పాయకరావుపేట నుంచి వంగలపూడి అనిత పోటీ చేసి గెలుపొందారు. 2014లో తొలిసారి పాయకరావుపేట నుంచి విజయం సాధించారు. టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా ఆమె పనిచేస్తున్నారు. ఇక 2019లో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి మళ్లీ ఇప్పుడు పాయకరావుపేట నుంచి పోటీ చేసి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. వంగలపూడి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను అనితా వంగలపూడి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా ఏ వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ప్రమాణం చేయడం ఇది 4వసారి కాగా ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందించారు. అనంతరం మంత్రులుగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు, 24 ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇక ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ప్రధాని మోదీని చంద్రబాబు పవన్ కళ్యాణ్ సాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా వేదికపై ఉన్న అందరినీ పేరు పేరున ప్రధాని మోదీ పలకరించారు. ప్రధాని గవర్నర్తో కలిసి నూతన మంత్రివర్గం గ్రూప్ ఫోటో తీయించుకున్నారు. ఇక ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ జ్ఞాపిక అందించారు. వేదికపై మెగాస్టార్ చిరంజీవి పవన్తో కలిసి ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం సినీ రాజకీయ ప్రముఖులతో సందడిగా జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రధాని మోదీతో సహా అమిత్ షా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, చిరాగ్ పాస్వాన్, జేపీ నడ్డా, అమిత్ షా, రామ్మోహన్ నాయుడు, పెంబసాని సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్టార్ హీరోలు ఒక చోట కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నటసింహం బాలయ్య, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇలా తారలంతా ఒక చోట కనిపించడంతో అభిమానులు రెండు కళ్ళు సరిపోలేదు. కేబినెట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. స్టేట్ గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి రాగా చంద్రబాబు స్నేహితుడిగా ప్రత్యేక ఆహ్వానం మేరకు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా వచ్చారు. ఇక మంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదే వేదిక మీద ఉండగా నటసింహం బాలయ్య బాబు తెలుగుదేశం హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా వారితో వేదిక పంచుకున్నారు. తన బాబాయ్ ప్రమాణ స్వీకారం చూడటానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఆయనతో పాటు మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లాంటి హీరోలు ఈ వేడుకల్లో సందడి చేశారు. ఇలా ఇండస్ట్రీకి చెందిన హీరోలంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార మహోత్సవంతో పాలు పంచుకోవడం అరుదైన సంఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. అటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్తో పాటు తలైవా రజనీకాంత్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యారు. ఇక మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విదేశీ అతిథులు హాజరయ్యారు. వివిధ దేశాల తరఫున కాన్సుల్ ప్రతినిధులు వచ్చారు. వీరిలో సింగపూర్, అమెరికా, జపాన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ తదితర దేశాల ప్రతినిధులు ఉన్నారు.